ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జనసేన, బీజేపీ, టీడీపీ 3 పార్టీల కలయికతో తీసుకున్న ఈ నిర్ణయం దేశంలోనూ రాష్ట్రంలోనూ ఎలాంటి విఘాతం లేకుండా విజయవంతంగా నిర్వహిస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. మన పరిసరాలు శుభ్రంగా ఉంటే, మన ఇల్లు శుభ్రంగా ఉంటే మన రాష్ట్రం, దేశం పరిశుభ్రంగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంచి ఆలోచనలో ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో ఆత్మకూరులో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. అనంతరం రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతకు నిబంధనలు, ప్రచార స్టిక్కర్లను వాహనాలకు ఏర్పాటు చేసుకునే కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ముందు తీసుకున్నదే కరెక్ట్. నియోజకవర్గం గతంలో అభివృద్ధి పరుగులు తీసింది. తర్వాత 10 సంవత్సరాలు వెనకబడింది. వెనకబడిన నిదర్శనాలు మన కళ్ళ ముందు ఉన్నాయి, మనం అందరం చూసాం. అందుకనే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు మళ్ళీ మొదలు పెట్టాలి. అన్ని అభివృద్ధి కార్యక్రమాలని నిలిచిపోయినటువంటి వాటిని కూడా పూర్తి చేయాలనే లక్ష్యంతో దీనికి శ్రీకారం చుట్టాం. ఆత్మకూరు నియోజకవర్గంలో 12 సంవత్సరాల క్రితం నేనే శంకుస్థాపన చేస్తే మళ్ళీ నేనే దాన్ని ప్రారంభించే పరిస్థితులు వచ్చాయి. కొత్త వాటికి శంకుస్థాపనలు చేశాం. మున్సిపల్ కార్యాలయాన్ని అభివృద్ధి పరచడానికి కావలసిన నిధుల్ని పురపాలక సంఘ మినిస్టర్ గారి దగ్గర నుంచి, ఆ శాఖ నుంచి విడుదల చేయమని అడిగాం. చేస్తామన్న హామీ వచ్చింది. అలాగే బాలికల బలహీన వర్గాల గురుకుల పాఠశాల మన నియోజకవర్గానికి లేదు, కావాలి అని అడిగితే అనేక సందర్భాల్లో మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే మంజూరైంది. మంజూరైన దాన్ని ఇటీవలే మనం పాలిటెక్నిక్ కాలేజీకి సంబంధించిన ఒక భవనంలో తాత్కాలికంగా దాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. 60 మంది పిల్లలతో దాన్ని మొదలుపెట్టాము. ఇప్పుడు దాదాపుగా 22 మంది 23 మంది ఉద్యోగస్తులను కూడా ఇచ్చాం. ఈ బాలికల గురుకుల పాఠశాల బలహీన వర్గాలకు సంబంధించింది. తాత్కాలికమైన ఇతర ఏ గురుకుల పాఠశాలల్లో అంటే ఏ ఒక్క బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్లో లేనటువంటి సౌకర్యం ఇక్కడ ఏర్పాటు చేశాం. గురుకుల పాఠశాలలో ప్రారంభించిన మొదట్లోనే డబుల్ స్టేజ్ పడకలు ఎక్కడా కూడా ఇవ్వలేదు ఇంతవరకు. మొట్టమొదట మన ఆత్మకూరు రెసిడెన్షియల్ స్కూల్లోనే ఇచ్చాం. ఒట్టి పడకలను ఇవ్వడమే కాదు, వాటి మీద బెడ్లు ఇచ్చాం, దిండ్లు ఇచ్చాం. పిల్లలకి సౌకర్యవంతంగా ఉండాలి. క్రింద కూర్చొని చదువుకోవడం, అందులో ఆడబిడ్డలు నేల మీద కూర్చొని చదువుకోవడం సౌకర్యవంతం కాదు, అది శుభ పరిణామం కాదని చెప్పి డ్యూయల్ డెస్కులు పెట్టి
పెద్ద పెద్ద కాలేజీల్లో స్కూళ్ళల్లో ఉన్న విధంగా మంచి డెస్కులు ఏర్పాటు చేసి క్లాస్ రూమ్స్లో వాళ్ళకి విద్య ప్రమాణాలను పెంచే విధంగా ఇవాళ ఏర్పాటు చేశాము. పాలకులు, డోనర్లు కలిసి ఈ స్థలాన్ని సమకూర్చుకున్నారు. ఇప్పటి వరకు వాళ్ళ కృషితోనే ఇంత అందమైన కళ్యాణ మండపం కూడా ఏర్పడుతుంది. పురావస్తు శాఖకు సంబంధించినటువంటి పురావస్తు ఆలయాన్ని గతంలో నేను పురావస్తు శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మన ప్రాంత పెద్దలు అందరూ కలిసి ఈ ఆలయాన్ని మనం పునర్నిర్మాణం చేద్దామంటే వాళ్ళకి సహకారం ఇవ్వడానికి నేను కూడా ప్రభుత్వంలో చేయగలిపాను. ఇవాళ ఈ కళ్యాణ మండపం కడుతున్నాం, మీ సహకారం కావాలి అని అంటే ఎందుకన్నా ప్రతిసారి వీళ్ళు అడిగినప్పుడంతా ఆ శాఖలో నేనే ఉంటున్నా. బహుశా అది భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశమేమో. అందుకనే ఆ ఆశీస్సుల్ని మరింత భగవంతునికి చేరువయ్యేదానికి కృషి చేయాలనే ఉద్దేశంతో ఈ కళ్యాణ మండపం ఇంప్రూవ్మెంట్స్కి 80 లక్షల రూపాయలు కావాలి, ఖర్చు అవుతుంది. కొంత భాగం డోనర్లు చేస్తున్నారని చెప్పి ఈ యొక్క కమిటీ వాళ్ళు నాకు చెప్పడం జరిగింది. దీనికి మిగిలిన దాంట్లో మరి మా భాగస్వామ్యం కూడా కావాలని అడిగితే ఇవాళ దేవాదాయ శాఖ ద్వారా 53,33,000 రూపాయలని మంజూరు చేస్తూ దీనిలో ఈ 80 లక్షల్లో 53,33,000 రూపాయలు దేవాదాయ శాఖ నుంచి మేము ఇస్తాము. అలాగే 26,67,000 రూపాయలు ఇక్కడ ఉన్నటువంటి ఈ డోనర్లు, ఈ యొక్క ఆలయ కమిటీ వాళ్ళు, పెద్దలు అందరూ కలిసి వాళ్ళు దీన్ని నిర్మాణం చేసుకుంటే దానిలో ఈ శాఖ మంత్రిగా నా సహకారం కూడా అందిస్తానని చెప్పి గతంలో వాగ్దానం చేశా. ఇవాళ ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకొని మళ్ళీ స్వామి యొక్క ఆశీస్సులు తీసుకుంటూ మిత్రులందరినీ కలిసి ఈ జీవో వారికి అందజేయడానికి పెద్ద ఆయన ఇక్కడికి వస్తే రాగలరా ఆయన గౌరవించడానికి ఇవాళ కందుకూరు తీసుకెళ్ళి అక్కడ గౌరవిస్తాం. మేము ఎవరిని వదిలిపెట్టట్లేదు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రిపబ్లిక్ డే పెరేడ్ జరిగితే గ్రామ సర్పంచులు కావాలి, మహిళలు కావాలి అంటే ఎవరు పోతానంటే వాళ్ళని పంపించండి, 2 ప్రతి జిల్లా నుంచి పంపండి అంటే మన జిల్లా నుంచి, మన నియోజకవర్గం నుంచి కూడా మీరు ఎవరన్నా పోతారా అని అడిగితే పోతామన్నటువంటి వాళ్ళు 2 మహిళా సర్పంచుల్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి రిపబ్లిక్ డే పెరేడ్కి పంపించాం. ఇవాళ స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి కనిపిస్తుంది. కాబట్టి మాకేమి మీది ఆ పార్టీయా ఈ పార్టీ అని మాకు సంబంధం లేదు. మీరు ప్రజల చేత ఎన్నుకోబడ్డవారు, ఏ పార్టీ అన్నా కానీ మీకు ఇంకా ఆ భావం పోవడం లేదనేదే మా ఆవేదన. మీరు మనసు మార్చుకోండి. మీ మనసులో ఉన్నటువంటి ఆ న్యూనతా భావాన్ని పక్కన పెట్టి అభివృద్ధిలో చేతులు కలపండి, ముందుకు రండి. మీకు ఉన్నది ఇంకొక సంవత్సరం సమయం. ఈ సంవత్సరంలో ఇంకా 2 దఫాలు 3 ఇన్స్టాల్మెంట్లు, 2 సంవత్సరాలు 3 ఇన్స్టాల్మెంట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఎన్ఆర్ఈజిఎస్ గ్రాంట్ కానీ 15th ఫైనాన్స్ గ్రాంట్లు కానీ మీకు వస్తాయి. మీకే ఇవ్వమని చెప్పాం మేము. నేరుగా సర్పంచులకి ఇవ్వమన్నాం, నేరుగా ఎంపీటీసీలకి ఎంపీపీలకి ఇవ్వమన్నాం. మరి మేమంత ఉదారంగా ఉన్నప్పుడు ఆ ఉదారత, మంచి సుహృద్భావం, ఆ యొక్క గొప్ప మనసు మీలో కూడా ఉంటే ఒకరికొకరు కలిసి పనిచేయాలి. ప్రభుత్వంలో ఉన్న అధికారంలో ఉన్న వాళ్ళం పరిపాలన ఎట్లా చేయాలో మాకు కూడా తెలుసు, తెలియకలేదు. కానీ మిమ్మల్ని కలుపుకొని చేద్దామనే మా ఉద్దేశం. దానికి మీ అందరి సహకారం కావాలని మీడియా ముఖంగా ఉన్నటువంటి సర్పంచులకి, ఉన్నటువంటి ఎంపీటీసీలకు, సర్పంచ్ ఎంపీపీలకు, మున్సిపల్ కౌన్సిలర్లకు, మున్సిపల్ చైర్మన్లకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అంటే మురుగుని శుభ్రపరిచేటువంటి ఆ మురుగునీటిని శుభ్రం చేయడానికి దాదాపు 10 కోట్ల రూపాయలు. మంచినీటిని అమృత్ 2 కింద అభివృద్ధి చేసి
ఆత్మకూరు పట్టణంలో ఇప్పుడు కొంత ఇస్తున్నారు, కానీ రేపు వేసవిలో ఇబ్బంది పడతాం. ఆ వేసవిని అధిగమించడానికి 9.4 కోట్ల రూపాయలు, తర్వాత దాని డెవలప్మెంట్కి 4.69 కోట్లు. ఈ వేస్ట్ మేనేజ్మెంట్ ఇవాళ ఏదైతే మనం ఇవాళ తడి చెత్త పొడి చెత్త అని దాన్ని సపరేట్ చేసి ఎవరికి ఇబ్బంది కలగకుండా మన డంప్ యార్డుల్లో కూడా జాగ్రత్త పరిచి దీన్ని డిస్పోజల్ మెటీరియల్ రికవరీ ఫెసిలిటీకి 42 లక్షలు, శానిటరీ ల్యాండ్ ఫిల్లింగ్కి ఎక్కడైతే ఈ చెత్త చెదారం అంతా వేసి డంప్ యార్డులు ఉన్నాయో దాన్ని ల్యాండ్ ఫిల్ చేయడానికి మట్టి తోలి దానికి కూడా 16 లక్షలు. వాటర్ బాడీ రీజనరేషన్ అట్ ఆత్మకూరు చెరువు ద్వారా దాన్ని బ్యూటిఫికేషన్, రిజనరేషన్ అంటే ఏం లేదు, మొన్నే చేయాల్సింది. దాదాపు 2,10,00,000 రూపాయలు మంజూరైనవి, చేద్దామని అనుకున్నాం. అయితే ఆ రోజు ఎక్కువ కార్యక్రమాలు ఉండకూడదు, కొంచెం తగ్గిద్దామని ఆపాం. బహుశా మార్చి అసెంబ్లీ అయిపోగానే ఈ కార్యక్రమాలను చేపడతాం. తర్వాత పార్కు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్కి 2 కోట్లు. ఈ విధంగా 29,60,00,000 రూపాయలు ఆత్మకూరు మున్సిపాలిటీలో వివిధ పద్ధతుల కింద ఖర్చు పెట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తిగా మన మీద మంచి చూసి అడిగిన ప్రతి దానిలో కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యాన్ని ఇస్తూ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిధులు కూడా విడుదలవుతున్నాయి. ఇటీవలే మనకున్నటువంటి ఆసుపత్రి, ఏరియా ఆసుపత్రి, జిల్లా ఆసుపత్రిగా మనం గతంలోనే ఆర్డర్స్ తీసుకున్నాం. నెల్లూరు జిల్లాలో ఉన్న జిల్లా ఆసుపత్రిని ఇక్కడికి తరలించాం. నెల్లూరు జిల్లా నుంచి తరలించినప్పుడు 280 పడకల ఆసుపత్రి ఇక్కడ 100 పడకలు పెట్టి ఆ ఆసుపత్రికి ఉన్నటువంటి గ్రేడ్ని రద్దు చేస్తున్నాం. అక్కడ మెడికల్ కాలేజ్ వచ్చిందంటే 8-9 కోట్లే ఖర్చు అయింది. 85 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి మనకి. ఈ 85 కోట్లు ఏంటంటే ఎక్కడ అవసరమైతే అక్కడ కొత్త లైన్లు వేయాలి, కొత్త ట్రాన్స్ఫార్మర్లు పెట్టాలి, 3 ఫేజ్ కనెక్షన్ ప్రతి గ్రామానికి రైతులకి ఇవ్వాలి. ఈ 3 ఫేజ్ కనెక్షన్ ఇవ్వాలంటే కొత్త లైన్లే వేయాలి. అందుకనే కొత్త 3 ఫేజ్ లైన్లు వేయడానికి మన ఆత్మకూరు నియోజకవర్గంలో 85 కోట్ల రూపాయలతో పనులు మొదలుపెట్టారు. పనులు మొదలయ్యాయి, ఆ పనులన్నీ కూడా జరుగుతున్నాయి. మొన్ననే సమీక్షించాం, మళ్ళీ ఈ దఫా వచ్చినప్పుడు ఇంకా కూడా సమీక్షించడం జరుగుతుంది. అలాగే ఇరిగేషన్ కూడా ఈ బడ్జెట్లో ఎంత నిధులు కేటాయిస్తారనే దాని మీద నేను కూడా ముఖ్యమంత్రి గారిని మంత్రిని ఒత్తిడి చేస్తున్నా. త్వరలోనే హై లెవెల్ కెనాల్ కానీ ఉత్తరపు కాలువ కానీ మనకి ఇంకా సాగునీరు ఎక్కువగా వచ్చేదానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములన్నీ కూడా పూర్తి స్థాయిలో రెనోవేట్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇచ్చారు. మన నియోజకవర్గంలో ఏమైనా పాడైపోయినా ఆ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములన్నీ కూడా మళ్ళీ పునర్నిర్మాణ దశకు వస్తాయి. ఈ సంవత్సరం చాలానే రైతులకి ఉపయోగపడే విధంగా మన చర్యలు ఉంటాయని చెప్పి కూటమి ప్రభుత్వంలో ప్రతి అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇబ్బంది అంతా ఎక్కడుంది అంటే నిధులు సమకూర్చుకోవడం. 10.5 లక్షల కోట్ల అప్పుతో రుణ భారంతో మనకు వచ్చింది ఈ ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం యొక్క 100% సహకారం, ప్రధానమంత్రిగా శ్రీ నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు అయిన పవన్ కళ్యాణ్ గారు వారు చేసేటువంటి చొరవ, తీసుకునేటువంటి నిర్ణయాల ఫలితం, చేసేటువంటి పొదుపు అన్నీ కలిపి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని అంటే గత ప్రభుత్వం బకాయిలుగా వదిలేసిపోయిన పంచాయతీరాజ్ వ్యవస్థలో 1,200 కోట్ల రూపాయలు ఎన్ఆర్ఈజిఎస్ గ్రాంట్ కానీ 15th ఫైనాన్స్ గ్రాంట్లు కానీ పంచాయతీలకి బకాయిలు పెట్టిపోతే
ఆ డబ్బు అంతా డైవర్ట్ చేసి వాళ్ళు తినేసిపోయారు, ఖర్చులు చూపించకుండా పోయారు. కానీ ఆ బకాయిలన్నీ మనం వచ్చాక ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాలు బాగుండాలి, పంచాయతీలన్నీ బాగుండాలి, నిధులు ఉండాలి వాళ్ళకని చెప్పి వాళ్ళు తినిపోయిన డబ్బు కూడా ఇవాళ గ్రామ పంచాయతీలకు ఇచ్చాం. మీ అందరికీ తెలుసు, పోయినసారి జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏ పార్టీ లేదు, ఒకే ఒక పార్టీయే. అది దిగిపోయిన ప్రభుత్వానికి సంబంధించిన పార్టీ. తెలుగుదేశం పార్టీ సర్పంచులు లేరు, జనసేన పార్టీ సర్పంచులు లేరు, భారతీయ జనతా పార్టీ సర్పంచులు లేరు. ఒకే పార్టీ సర్పంచులు ఉన్నారు. వాళ్ళ సర్పంచులకు కూడా వాళ్ళు డబ్బు ఇవ్వలేదు. వాళ్ళ సర్పంచులను కూడా మోసం చేసింది ఆ పార్టీ. ఇవాళ మన కూటమి ప్రభుత్వం వచ్చాక ఏ పార్టీలో ఉన్నారు ఆ సర్పంచులు, ఏ పార్టీ నుంచి వచ్చారో ఆ ఎంపీటీసీలు అనేది చూడకుండా మండలాలకి, గ్రామాలకి, పంచాయతీలకి నిధులు తిరిగి విడుదల చేసిన ప్రభుత్వం ఇవాళ కూటమి నాయకత్వంలోని మన ప్రభుత్వం అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. బీసీ సంక్షేమ శాఖ మంత్రిని సోదరి సవితమ్మ వచ్చింది ఇక్కడికి. అనంతపురం జిల్లా నుంచి వచ్చారు. వారి తండ్రి గారితో నేను శాసనసభ్యుడిగా పనిచేశాను, ఎన్టీఆర్ గారితో. వాళ్ళ తండ్రి గారితో మంత్రిగా పనిచేశాను. తర్వాత ఈఎంతో కూడా శాసనసభ్యుడిగా, మంత్రిగా పనిచేసే అవకాశం వచ్చింది. దాదాపుగా చాలామందితో ఈ 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇవాళ శాసనసభలో ఉండేటువంటి అనేక మందితోటి తండ్రులతోనో, తల్లులతోనో, అన్నలతోనో, తమ్ముళ్ళతోనో శాసనసభ్యుడిగా, మంత్రిగా పనిచేసే అవకాశం వచ్చింది. కాబట్టి పోయి అడిగితే ఎవరు కాదనడం లేదు. ఈ యొక్క రెసిడెన్షియల్ స్కూల్గా ఆగిపోకూడదు, దీన్ని జూనియర్ కాలేజీ కింద అప్గ్రేడ్ చేయండి, మా ప్రాంతంలో జూనియర్ కాలేజీ కావాలి అని అడిగితే ఈ గురుకుల పాఠశాల ఏదైతే బాలికలకి, బలహీన వర్గాలకి పెట్టామో దాన్ని నిన్ననే ముఖ్యమంత్రి గారి దగ్గర జరిగిన సమీక్షలో ఈ రాష్ట్రంలో 2 మంజూరు చేస్తే అందులో ఒకటి మన ఆత్మకూరుకి మంజూరు చేసి రేపు కొత్త సంవత్సరంలో గురుకుల పాఠశాలలోనే జూనియర్ కాలేజీని కూడా, రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీని ప్రారంభించడానికి అనుమతులు ప్రసాదించారు. నేను దారిలో ఉంటే ఫోన్ చేసి చెప్పింది మంత్రి గారు, అన్న ముఖ్యమంత్రి గారు నీ పేరు చెప్పాక నీకు మంజూరు చేసి, నేను అడిగితే నాకు కూడా ఒకటి ఇచ్చారు మంత్రిని కాబట్టి నేను పత్రికలకు కూడా ఇచ్చాను, మీడియాకు కూడా చెప్పాను, జీవో కూడా రేపు విడుదల చేయబోతున్నాం, ముందుగా ఈ సమాచారం చెప్పాలి, మీ నియోజకవర్గంలో అందరికీ తెలియచేయండి అని చెప్పి ఎంతో సంతోషంగా ఆమె చెప్పడం జరిగింది. తర్వాత ఇది ఊరికినే ఏదో ఒక జూనియర్ కాలేజీని మంజూరు చేయడం కాదు, దీనికి అవసరమైన భవనాలను కూడా మంజూరు అవుతాయి రాబోయే రోజులు. ఒక జూనియర్ కాలేజ్ మనం ప్రతి సంవత్సరం నడపాలి అని అంటే ఆ స్కూల్లో చదివే పిల్లలు, ఇప్పుడున్న టీచర్లు హై స్కూల్ వాళ్ళే, జూనియర్ కాలేజ్ టీచర్లు మళ్ళీ మనం ఎంపిక చేసుకోవాలి, మళ్ళీ వాళ్ళకి సెలక్షన్స్లో జూనియర్ కాలేజ్ వాళ్ళని తెచ్చుకోవాలి, పిల్లలకి హాస్టల్ వసతి, వాళ్ళకు కూడా మళ్ళీ డబుల్ డెక్కర్ బడ్లు, దానికి డ్యూయల్ డెస్క్లు, క్లాసులు మెయింటైన్ చేయాలంటే ఒక సంవత్సరానికి కేవలం జూనియర్ కాలేజీకే 3 కోట్లు అదనంగా ఖర్చు పెట్టాలి. దాన్ని కూడా నిన్న బడ్జెట్లో పెట్టండి అని చెప్పి సీఎం గారు అనుమతి వచ్చారు. కాబట్టి మరొక బలహీన వర్గాలకి చాలా సంతోషం. మరొక విద్యా సంస్థ మన ఆత్మకూరులో, ఈ రాష్ట్రంలో 2 ఒకటి మనకు వచ్చిందంటే మన ప్రాధాన్యతని ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మన ముఖ్యమంత్రి గారు కూడా మనల్ని ఆశీర్వదించారని చెప్పి నేను ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, బీసీ సంక్షేమ శాఖ మంత్రిని శ్రీమతి సవిత గారికి, ఆర్థిక శాఖ మంత్రి గారు లేదు కాదు అనకుండా
అలాగే మంజూరు చేస్తానని చెప్పిన పయ్యావుల కేశవ్ గారికి కూడా వారితో అధికారులకు కూడా నేను మనందరి తరఫున ఈ సమావేశం నుంచే ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మందిరాన్ని ప్రారంభించాక దానికి ఇంకా అదనపు సౌకర్యాలు కావాలంటే మంజూరు చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. అలాగే ఆత్మకూరు నుంచి సోమశిల వరకు 2 జాతీయ రహదారులను కలిపే ఆత్మకూరు సోమశిల రోడ్డుని జాతీయ రహదారినన్నా చేయండి, లేకుంటే కేంద్ర ప్రభుత్వ నిధులతో దాన్ని ఇంకా వెడల్పు చేసి మరింత పెద్ద రోడ్డు చేయండి అని చెప్తే కేంద్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీర్లతో సెక్రటరీలతో మాట్లాడి ముఖ్యమంత్రి గారు అనుమతి తీసుకొని దాన్ని పెద్దగా ఇంకా వెడల్పు రోడ్డు చేసి ఆత్మకూరు సోమశిల రోడ్డుని మెరుగైన రోడ్డుగా తీర్చిదిద్దడానికి అన్ని కార్యక్రమాలని ఈ సంవత్సరంలో ఒక ప్రయత్నాన్ని మొదలు పెడతాను అని చెప్పి, అలాగే నెల్లూరుపాళెం వింజమూరు, నందవరం నందిపాడు, సంగం కలిగిరి, ఈ అన్ని రహదారులను కూడా ఒకదానికొకటి జాతీయ రహదారులకు అనుసంధానం చేస్తూ పూర్తి స్థాయి రోడ్ల నిర్మాణాన్ని నిర్మిద్దామని చెప్పి ఇప్పటికే ఆయన హామీ ఇచ్చారు. ఒకటొకటిగా పనులన్నీ కూడా సాధించుకుందామని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే మన నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి, ఆత్మకూరు ఇది కేంద్రమే, నియోజకవర్గ కేంద్రం, రెవెన్యూ డివిజన్గా కూడా కేంద్రం. ఇక్కడ చెప్తే ప్రతి గ్రామానికి తెలుస్తుంది, అన్ని ప్రాంతాల్లో జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రతి పంచాయతీలో దాదాపుగా 25 కోట్ల రూపాయల సీసీ రోడ్లకు అనుమతులు ఇచ్చాం. దాదాపు 60% సీసీ రోడ్లు పూర్తయ్యాయి, ఇంకా కూడా జరుగుతున్నాయి. ఈ నెలలో పూర్తి చేస్తే మార్చి లోపల మరొక 15 కోట్ల రూపాయల సీసీ రోడ్లు మన ఆత్మకూరు నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ విధంగా మరొక 10 కోట్ల రూపాయలు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ హాస్టల్స్ అన్నీ పడిపోయే పరిస్థితుల్లో ఉంటే ఆ 7 హాస్టల్స్ని పూర్తిగా పునర్నిర్మాణం చేయడానికి దాదాపుగా 10 కోట్ల రూపాయలని మంజూరు చేసి నిధులు ఇవ్వడం జరిగింది. టెండర్లు పిలిచారు, పనులు మొదలుపెట్టి రాబోయే అకాడమిక్ ఇయర్లో జూన్ జూలై మాసాల్లో పిల్లలు మళ్ళీ స్కూల్కి వచ్చేటప్పటికి హాస్టల్ భవనాలు బాగా ఉండాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి ఈ విధంగా